కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. ఇక కథలోకి వెళ్దామండి. శ్రీకాకుళం జిల్లాలోని అడవులకు దగ్గరగా చిన్న గ్రామం ఉంది. అది గిరిజనపేట. ఆ గ్రామంలో లక్ష్మి అనే యువతి ఉండేది. మాటలు తక్కువ, పని ఎక్కువ. ఆమె చదువు మధ్యలోనే ఆగిపోయింది. కారణం పేదరికం. అమ్మ రోజువారీ కూలి, నాన్న అటవీ కాపలాదారు. జీతం చాలా తక్కువ. లక్ష్మికి ఒక కల ఉండేది. గ్రామ పిల్లలకి చదువు నేర్పాలి. నీ చదువే పూర్తి కాలేదు, ఇంకా పిల్లలకి ఏం నేర్పుతావు అని ఊరి వాళ్ళు నవ్వారు. ఆ నవ్వులు ఆమెను నెమ్మదిగా కాకుండా గట్టిగా చేశాయి. పాత దేవాలయం మంటపం కింద పాఠశాల 3 పిల్లలతో ప్రారంభమైంది. పాఠశాలలో బోర్డు లేదు, కానీ ఆమె మాటల్లో అక్షరాలకు జీవం ఉండేది. రోజులు గడిచాయి. 3 పిల్లలు 30 మంది పిల్లలు అయ్యారు. ఒకరోజు అధికారులు వచ్చారు. అనుమతి లేకుండా పాఠశాల నడపడం చట్టవిరుద్ధం. పిల్లలు ఏడ్చారు. లక్ష్మి మౌనంగా నిలబడింది. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు. పరీక్షలకు చదివింది. తిరిగి చదువు మొదలుపెట్టింది. 2 సంవత్సరాల తర్వాత లక్ష్మి టీచర్ అయ్యింది. అదే గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభమైంది. అధికారులు ఈసారి గౌరవంతో వచ్చారు. కొండలు అరవవు, కానీ నిలబడతాయి. మౌనంగా చేసే ప్రయత్నం ఒకరోజు ప్రపంచాన్ని మారుస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.